నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదే కేసులో ఇప్పటికే A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం మనకి తెలిసిందే. ఇదే కేసులో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కసిరెడ్డి తోడల్లుడు అయినటువంటి చాణక్యను A8గా పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి రిమాండ్ రిపోర్ట్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి భారతి పేర్లు వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకు అంటే భారతి కంపెనీ ఏదైతే ఉందో దానిలో డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీకి ముడుపులు ఇచ్చానని రాజ్ కసిరెడ్డి చెప్పడం కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్కి డబ్బులు ఇచ్చానని చెప్పడం కావచ్చు. ఈ నేపథ్యంలో మరి అంతిమ లబ్ధిదారు ఎవరు అని అధికారులు ఫోకస్ చేశారు. సో మరి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి భారతీయులు ఇన్వాల్వ్ అయ్యారు అని అధికారులు గుర్తిస్తే వీళ్ళిద్దరి పేర్లు కూడా ఈ కేసులో చేర్చితే ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారే అవకాశం కూడా ఉంది. మరి ఈ కేసులో వీళ్ళిద్దరి పేర్లు చేర్చే అవకాశం ఉందా? మరి ఈ కేసు ఎక్కడి దాకా వెళుతుంది? అంతిమ లబ్ధిదారు ఎవరు? ఇంకెన్ని అరెస్టులు ఉండబోతున్నాయి అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఇక్కడ ఫైనల్లీ ఎట్టకేలకు రిమాండ్ రిపోర్ట్లో ఇటు రాజ్ కసిరెడ్డి మాట్లాడిన మాటల్లో కావచ్చు, చాణక్య అరెస్ట్ తర్వాత ఆయన రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, జగన్ భారతి రెడ్డి చుట్టూ సిట్టు ఉచ్చు బిగుస్తోందా అన్న చర్చ ఇప్పుడు రాష్ట్రంలో ఇటు ప్రజల్లో రాజకీయ వర్గాల్లో కూడా బాగా నడుస్తోంది. సో ఆ టైం వచ్చేసిందంటారా? ఏం జరగబోతుందంటారు? జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించటం ఇవన్నీ పాత మాటలు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. మొత్తం రెడ్ హ్యాండెడ్గా ఎక్కడెక్కడ ఎటువైపు డబ్బులు తీసుకెళ్ళి ఎటునుంచి తీసుకెళ్ళి ఎటు పెట్టారు అనేది మొత్తం అసలు తీగ లాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. చాలామంది ఇప్పటి వరకు ఏంటంటే రాజ్ కసిరెడ్డి కీలకమైన వ్యక్తి, రాజ్ కసిరెడ్డి ఇదంతా చేశాడు అని చెప్పి అందరు అనుకుంటున్నారు. అదే ప్రచారం జరుగుతూ ఉన్నది. ఆ ప్రచారం ఎందుకు జరుగుతున్నది అంటే విజయసాయి రెడ్డి చెప్పటం వల్ల అందరూ ఆ పేరు చుట్టూ తిరుగుతున్నారు. అసలు మొత్తం కింగ్ పిన్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి బ్రదర్ ఒక అతను ఉన్నాడు, వైఎస్ సునీల్ రెడ్డి. అతను మొత్తం చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక తమ్ముడు, ఇతను ఇంకొక తమ్ముడు, అంటే వీళ్ళందరూ కజిన్ బ్రదర్స్ అనమాట. ఈ నెక్స్ట్ తరం వీళ్ళందరూ అంటే రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తర్వాత జార్జి రెడ్డి, వాళ్ళందరూ సోదరులు ఉన్నట్టు వీళ్ళందరూ కజిన్ బ్రదర్స్ అనమాట. ఈ అవినాష్ రెడ్డి ఒక కజిన్ బ్రదర్ కదా. అవినాష్ రెడ్డి అంటే కడప ఎంపీ. అట్లా ఇప్పుడు వైఎస్ సునీల్ రెడ్డి, ఇతను జార్జి రెడ్డి కొడుకు, వాళ్ళ బాబాయ్ కొడుకు అనమాట. ఇంకొక అతను విక్రాంత్ రెడ్డి తెలుసు కదా, వైవి సుబ్బారెడ్డి కొడుకు. ఆయన వైవి సుబ్బారెడ్డి ఇంకొక బాబాయ్, ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డి అంటే తెలుసు కదా, కాకినాడ సీపోర్టు దాన్ని మొత్తం గన్ పాయింట్లో బెదిరించి తీసుకున్న వ్యక్తి. అంటే ఇక్కడ మనం క్లియర్ కట్గా మనకు కనపడుతున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తన సోదరులందరినీ పెట్టుకొని, అంటే నాకు మొదటి నుంచి కూడా డౌట్ ఉంది, ఏంటి వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మడు కదా, వీళ్ళందరూ ఎట్లొచ్చారు, రాజ్ కసిరెడ్డి, ఈ కసిరెడ్డి, ఆ కసిరెడ్డి ఎట్లొచ్చారా అని చెప్పి నేను కూడా అనుకున్నా. ఇక్కడ మొత్తం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి తన కజిన్ బ్రదర్స్ని తప్ప ఇంకా ఎవరిని నమ్మడు. ఇక్కడ ఈ కేసులో మొత్తం లిక్కర్ కేసులో మొత్తం ఈ సునీల్ రెడ్డి మొత్తం చేసింది సునీల్ రెడ్డి. విజయసాయి రెడ్డి వచ్చి కేసుని తప్పుదో పట్టించడానికి రాజ్ కసిరెడ్డి పేరును బయటకు తీసుకొచ్చాడు. రాజ్ కసిరెడ్డి లేడా అని కాదు, రాజ్ కసిరెడ్డి చేసింది మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా, ఈ ట్రాన్సాక్షన్లు ఈ డబ్బులన్నీ తీసుకోవటం, రూట్ అవుట్ చేయటం అంతా చేసింది రాజ్ కసిరెడ్డే. కానీ మెయిన్ పర్సన్ సునీల్ రెడ్డి. ఈ సునీల్ రెడ్డి పేరుని ప్రస్తావించిన వ్యక్తి ఎవరు అంటే నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు. ఈ సునీల్ రెడ్డి ద్వారా డబ్బులు తీసుకెళ్ళి దుబాయ్లో పెట్టాడు, 4,000 కోట్ల రూపాయలు అని చెప్పింది ఎంపీ లావు కృష్ణదేవరాయలు. దాన్ని ఎంపీ లావు కృష్ణదేవరాయలు చెప్పిన తర్వాత సునీల్ రెడ్డి కోసం పోలీసులు వెతుకుతూ ఉంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, పోలీసులు అందరూ వెతుకుతున్నది సునీల్ రెడ్డి కోసం. దాని నుంచి కొంచెం కేసుని డైవర్ట్ చేస్తే డిలే అవుతుందన్న టాక్టిక్స్ తోటి విజయసాయి రెడ్డి వచ్చి
కసిరెడ్డి పేరు చెప్పాడు. కసిరెడ్డి చుట్టూతా కేసు తిరగాలి అని చెప్పి వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. ఎందుకు? కసిరెడ్డి వైపు వెళ్ళిపోతే విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఎవడున్నారో అతను సేఫ్ అయిపోతాడు. అందుకని కేసుని డైవర్ట్ చేయడానికి అటు తిప్పాడు. మొత్తం ఎవరు ఎటు తిప్పాలని ఎటు ప్లాన్లు వేసినా కానీ ఈ రోజున అందరూ దొరికారు. మొత్తం ఆ సునీల్ రెడ్డికి సంబంధించిన మొత్తం కంప్లీట్గా వచ్చేసింది. ప్లస్ ఈ డబ్బులు అన్నీ హ్యాండిల్ చేసిన వ్యక్తి గోవిందప్ప బాలాజీ. ఇతను ఎవరు అంటే భారతీయ సిమెంట్కి సంబంధించి భారతీ మేడంకి చాలా కావాల్సిన వ్యక్తి. మొత్తం ఆ కంపెనీ డైరెక్టరు, ఈ ఫైనాన్సెస్ చూసే డైరెక్టరు, ఆడిటర్ కమ్ డైరెక్టరు. ఇతను మొత్తం అంతా కూడా ఈ గోవిందప్ప బాలాజీ దొరికాడు. గోవిందప్ప బాలాజీకి సంబంధించిన ఆధారాలన్నీ వచ్చేసినాయి. సునీల్ రెడ్డికి సంబంధించిన ఆధారాలు వచ్చినాయి. ఈ కసిరెడ్డి మొత్తం కసిరెడ్డి దొరికిన తర్వాత ఈ డెవలప్మెంట్స్ అన్నీ బయటికి రావటం మొదలైనవి. మీరన్నట్టు ఛార్జ్షీట్లు అవన్నీ పెడుతున్నారు కాబట్టి పోలీసులకి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడో తెలుసు. అందుకనే విజయసాయిరెడ్డి వచ్చి కేసును తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేసినా కానీ పోలీసులు ఎక్కడా కూడా డిస్టర్బ్ కాకుండా వాళ్ళు వేసుకున్న రూట్ ప్లాన్లోనే ఒక్కొక్కడిని పట్టుకుంటూ ఉన్నారు. ఈ రోజున మీరు చెప్పినట్టు చాణక్యాన్ని పట్టుకున్నారు, ఈ కసిరెడ్డిని పట్టుకున్నారు. వీళ్ళందరూ కూడా ఆపరేటింగ్ మెషినరీ మొత్తాన్ని ఆపరేట్ చేసిన వాళ్ళు వీళ్ళు. డబ్బులు అంతిమంగా లబ్ధి చేకూరింది జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డికి అనేది ఇప్పుడు మొత్తం ఆధారాలతో సహా దొరుకుతున్నది. ఇది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు. మనకు తెలుసు కదా, చాలా కేసులు 13-14 కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో సిబిఐ దర్యాప్తు చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేసింది. ఆ 2 సంస్థలు దర్యాప్తు చేసి పట్టుకున్న దానికి 10 రెట్లు ఎక్కువ ఉన్నది. ఇందులో 10 times అంతకన్నా ఎక్కువ సివియారిటీ ఉన్న కేసు ఇది. ఇది మామూలు కేసు కాదు. ఈ కేసులో మనీ లాండరింగ్ అనేది ఒక చిన్న విషయం మాత్రమే. పెద్ద విషయం ఏంటో తెలుసా? మొత్తం ఒక స్పూరియస్ లిక్కర్ని తయారు చేసి ప్రజలకి అలవాటు చేసి ప్రజల లివర్లు కిడ్నీలు పొయ్యేలాగా చేసి వాళ్ళందరినీ రోగాల బాటన చేసేసి వాళ్ళు మాత్రం డబ్బులు సంపాదించుకునే పెద్ద బృహత్తరమైన ప్లాన్ ఇది. పబ్లిక్ మనీ పోతే ఏడన్నా సంపాదించుకోవచ్చు, కానీ మొత్తం ఆరోగ్యాన్ని మొత్తం సర్వనాశనం చేసిన వ్యవస్థని ఈ జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. సరే, ఈరోజు చాణక్యని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈయన ఏవైతే ముడుపులు వసూళ్లలో ఈయన కీలక పాత్ర పోషించారు, అలాగే మద్యం కంపెనీల ప్రతినిధులతో ఈయన ఇప్పుడు టచ్లో ఉండడం వల్ల, అంటే మద్యం కంపెనీలను ఎంక్వైరీ చేస్తే ఈయన పేరు బయటకు వచ్చింది, తద్వారా ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి అంటున్నారు. సో ఈయన తర్వాత ఇప్పుడు సార్ సునీల్ రెడ్డి గారి పేరుని ఇటు రాజ్ కసిరెడ్డి గారు కానీ చాణక్య గారు కానీ చెప్పడం జరిగిందా? ఒక లావు కృష్ణదేవరాయలు గారు మాత్రం పార్లమెంట్లో చెప్పారు. అప్పటి నుంచి ఎవరి సునీల్ రెడ్డి అన్న సందేహం ఉండింది. సో ఇప్పుడు క్లియర్ అయిపోయినా కూడా ఆయన పాత్ర ఎంత, మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అండ్ ముఖ్యంగా మరి ఈ కేసు మరి భారతి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు ఈరోజు వినిపిస్తున్నాయి, కానీ అధికారికంగా అయితే బయటికి రాలేదు. సో ఈ కేసులో వాళ్ళు కూడా చేర్చుతారంటారా? చేస్తే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? దీనిపైన మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు ఆల్రెడీ నిందితుల జాబితా 29. సిట్ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో వేసినటువంటి దీంట్లో 29 మందిలో నీకు 10 మంది ఏమో వ్యక్తులు ఉన్నారు, ఒక 13 ఏమో కంపెనీలు ఉన్నాయి, ఇంకొక 4 జ్యువెలరీస్ ఉన్నాయి. అంటే ఈ 29 కాకుండా మీరు చెప్తున్న పేర్లు ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు, ఏది సునీల్ రెడ్డి, లేకపోతే అనిల్ రెడ్డి, లేకపోతే అతను గోవిందప్ప బాలాజీ. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? మేడం భారతి, జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంకొక 5-6 ఇందులో యాడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు లాస్ట్ బెనిఫిషియరీగా ఇవాళ మేడం, ఏది భారతీ మేడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. బిగ్ బాస్ అదే కదా. ఇప్పుడు ఇదే 7 అంచెల వ్యవస్థ అన్నారు. అంటే 7 అంచెల ఈ ముడుపుల దీంట్లో 3200 కోట్లు నిగ్గు తెలిచారు. ఏది మనీ లాండరింగ్ కానీ, లేకపోతే ఈ హవాలా కానీ, ఈ వసూళ్ళు కానీ
3,200 కోట్లు నీకు అక్కడ స్పష్టంగా ఇవాళ మనీ ట్రయల్. ఫలానా 5 కోట్లు పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళింది అని చెప్పి స్పష్టంగా అకౌంట్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్లోకి ఈ అమౌంట్ ఇక్కడి నుంచి వెళ్ళిందా లేదా, ఫిక్స్ అయిందా లేదా, దాన్ని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. గమ్మత్తు ఏంటంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. సాక్షి మీడియా ప్యానల్ డిబేట్లలో కూడా ఆ వెంకటరెడ్డి ఎవరో వాళ్ళు మాట్లాడుతూ ఇప్పుడు వస్తే అది దీనికి సంబంధించిందే అని ఎవరు చెప్తారు, ఎలా చెప్తారు, వేరే వాటికి మేము తీసుకోకూడదా అప్పు కింద అంటూ మళ్ళీ అడ్డం తిరుగుతున్నారు. ఏది అరవిందో నుంచి 5 కోట్లు పిఎల్ఆర్కి వస్తే అందులో తప్పేంటి, ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, మనీ లావాదేవీలు, అది ఈ మనీయే అని మీకేంటి అంటే, ఒకవైపు ఏమో విజయసాయిరెడ్డే చెప్పాడు ఏంటి, నేనే ఇప్పించాను, నేను మధ్యవర్తిగా ఉన్నాను, నేను చెబితేనే శరత్చంద్రారెడ్డి వీళ్ళకి 60 కోట్లు ఇప్పించారు అని. ఇప్పుడు స్పష్టంగా మనీ రూటింగ్ ఇందులో ఫిక్స్ అయిపోయిందమ్మా. ఏంటి, ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా వచ్చింది అనేది అంతా కూడా కంపెనీల వారీగా ఇచ్చేశారు. ఇప్పుడు వీళ్ళకి దొరికిపోయినటువంటి పరిస్థితుల్లో ఇక బెసకలేక అటు ఇటు ఈ రకంగా మాట్లాడుతున్నారన్నమాట. 60 కోట్ల రూపాయలు పలానా ఈ ఎస్పీవై డిస్టిలరీస్, ఆగ్రో ఇండస్ట్రీస్, తర్వాత అరవిందో, డెకార్ట్, మొన్నే చెప్పాడన్నమాట. ఎవరు, విజయసాయిరెడ్డి ఫస్ట్ రోజే చెప్పాడనమాట. 2 కంపెనీలు, ఒకటి అదాన్ డిస్టిలరీసు, 2 డెకార్ట్ లాజిస్టిక్స్. ఇప్పుడు డెకార్ట్ లాజిస్టిక్స్ అనేది ఎవరిది, అది కసిరెడ్డి రాజు బినామీ అంటున్నారు. యాక్చువల్గా అది మిథున్ రెడ్డి బినామీ. అదేంటి, తిరుపతిలో అదేదో హౌసింగ్ బోర్డు కాలనీలో ఏదో అపార్ట్మెంట్కి తగిలిచ్చారు ఆ బోర్డు. దాని వెనక ఇవాళ అతను ఎవరో ఉన్నాడు, ఒక మద్యం రెడ్డి అంట, కిరణ్ రెడ్డి. అతను అసలు పారిపోయాడంట, అతను ఇక్కడ లేడంట, అసలు అతను అమెరికాలో ఉన్నాడు అంటున్నారు. వాళ్ళ నాన్న ఏదో పిలుచుకొచ్చి మాట్లాడుతున్నారు, అతన్ని ఏదో విచారిస్తున్నట్టున్నారు. బాలసుబ్రహ్మణ్యం రెడ్డి కొడుకు, అతను ఒక ఏఎస్ఐ అంట. ఇప్పుడు ఆ కిరణ్ రెడ్డిని పట్టుకొస్తే తప్ప ఇంకా మనీ ట్రయల్ ఇంకా ఫిక్స్ అవ్వదు. అంటే అసలు రోజు రోజుకి వీళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోతుంది. ఇంకొక 5-6 పేర్లు ఈ ఎఫ్ఐఆర్లో యాడ్ అవ్వాలి. ఈ కిరణ్ రెడ్డి, దిలీప్ రెడ్డితో కలిపే చాణక్య ముడుపులు వసూలు చేసి షెల్ కంపెనీల ద్వారా ఇందాక నువ్వు చెప్పిన చాణక్య రాజ్ అలియాస్ ప్రకాష్, అంటే వీళ్ళందరికీ 2 పేర్లు. అసలు కసిరెడ్డికి అయితే 2 పేర్లు. ఇది కసిరెడ్డి రాజు, కసిరెడ్డి అంటాడు, మళ్ళీ అక్కడ ఆ ఏ ఎత్తేసి ఇంకో దాని మీద ఈ పెట్టాడు, అంటే కేసిరెడ్డి అన్నాడు. అంటే వీళ్ళు కాసేపేమో రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ అనుకున్నాం, అసలు రాజేష్ రెడ్డి అయిపోయాడు. ఏదో గోవా నుంచి పట్టుకొచ్చినప్పుడు ఏమని పేరుతో పట్టుకొచ్చారు, రాజేష్ రెడ్డి. ఇప్పుడు నువ్వు చెప్పిన చాణక్యరాజు పేరేంటి, ప్రకాష్. అతను వీళ్ళ తోడలుడేనంట, ఏది కసిరెడ్డి రాజుకి. ఇప్పుడు ఎలా వీళ్ళంతా కూడా ఫ్యామిలీ మింగేసింది. దగ్గర కొన్ని వేల కోట్లు పంచుకున్నారు, కుటుంబాలు పంచుకున్నారు అన్నమాట. పెద్దిరెడ్డి కుటుంబం, లేకపోతే విజయసాయిరెడ్డి కుటుంబం, అదే అరవిందో, శరత్చంద్రారెడ్డి కావచ్చు, అరవిందో కుటుంబం వాటా ఎంత, జగన్మోహన్ రెడ్డి కుటుంబం వాటా ఎంత. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, ఆ జార్జి రెడ్డి కొడుకు. ఏది వీళ్ళంతా కూడా, ఈ సునీల్ రెడ్డి, ఈ అనిల్ రెడ్డి, వీళ్ళంతా మనీ లాండరింగ్ చేసింది సునీల్ రెడ్డి. నీకు అనిల్ రెడ్డి అనగానే ఎవరు గుర్తొచ్చారు, ఇంకో సిండికేట్ ఉంది, ఏది శాండ్, ఇసుకుందనమాట. అసలు ఈ రెండింటికన్నా వెనక ఇంకా దాన్ని బయటికి తీసినట్లేదు మీ ప్రభుత్వం. ఇప్పుడు మద్యం మీదే వీళ్ళు ఫోకస్ చేసిన దీంట్లో ఇక్కడే ఫిక్స్ అయిపోతే ఇంకా ఇసుకదేముంది. అక్కడేంటి, జేపీ వెంచర్స్ అని ఉంటుంది, అక్కడ ఎవరు ఆయన, శేఖర్ రెడ్డి అనమాట, తమిళనాడు ఆయన. ఆయనకి ఇచ్చి ఇసుక దాని నుంచి తప్పించి ఎవరు తీసుకున్నారు మొత్తం కాంట్రాక్ట్ స్టేట్ వైడ్గా, ఈ అనిల్ రెడ్డి అనేవాడే తీసుకొని మొత్తం ఇసుకంతా దోపిడీ చేసేసారు. అది 20,000 కోట్లు, ఇది 19,000 కోట్లు. ఏది, అదేమో శాండ్ మీద వైట్ పేపర్లో బయటపడింది, ఇదేమో లిక్కర్ మీద వైట్ పేపర్లో బయటపడినటువంటి అంశాలు. ఇప్పుడు అన్నిటిల్లో కూడా మనకు ఒకటే క్వశ్చన్, హూ ఈజ్ బిగ్ బాస్? ఇది మనం చెప్పేది ఏముంది, ఇప్పుడు మీడియా చెప్పేదో జర్నలిస్టులు చెప్పేదో కాదు కదా. షర్మిలే చెప్పింది, బి అంటే భారతి మేడం అని చెప్పేసింది. జగన్మోహన్ రెడ్డి రిమోటు 2 బీల చేతుల్లో ఉందంది, ఒక బి బీజేపీ అంది, 2వ బి మీకే తెలుసు అంది. అంటే అన్ని వేళ్ళు ఇవాళ భారతీ మేడం వైపు చూపబడుతున్న దాంట్లో మనకి ఎక్కడా అనుమానం రాలేదు, కానీ బంగారం అనగానే అనుమానం వచ్చేసింది. ఎవరో లేడీ హస్తం లేకపోతే గోల్డ్తో సంబంధం ఏముంటుంది.
జగన్మోహన్ రెడ్డి గోల్డ్ ఏం చేసుకుంటాడు, లేకపోతే కసిరెడ్డి రాజు ఏం చేసుకుంటాడు, మొత్తానికి ఇళ్లల్లో ఉన్నటువంటి ఆడాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున వేల కోట్ల బంగారం కొన్నారు. ఇప్పుడు ఆ 29 మంది నిందితుల జాబితాలో చూడు, మొత్తం అన్ని జ్యువెలరీసే ఉన్నాయి. అవి కూడా ఎక్కడ, ముంబై బేస్డ్. మహారాష్ట్ర అక్కడ ఉన్నటువంటి ముంబైలో ఉన్న ఈ జ్యువెలరీస్ దగ్గర ఎంతెంత కొన్నారు, హైదరాబాద్లో ఎంత కొన్నారు. ఏదో ఒక ఫిగర్ చెప్పారు మీడియాలో, ఏమని 1000 కోట్లని వస్తుంది ఒట్టి గోల్డే. కానీ మనకు అంతకన్నా ఎక్కువే కొన్నట్టుగా తెలుస్తుంది. అంటే అటు సినిమాలు తీశారు, ఇటు బంగారం కొన్నారు, అటు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు, హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టారు, ఆ నరేటా హాస్పిటల్స్ ఏదో. ఈ మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంది. దీంట్లో నుంచి బయటపడటం అనేది ఇంపాసిబుల్, అసాధ్యం. కానీ రోజు మనం కూడా ఇది చర్చించుకుంటూనే ఉన్నామని. ఈవెన్ విడుదల రజనీ గారిదే చూసుకుంటే, విడుదల రజనీ A1గా ఉన్నారు, ఆయన మరిది A3గా ఉన్నారు, A2గా జాషువా ఉండటం జరిగింది. కానీ ఆవిడ అరెస్ట్ అవ్వకుండా వాళ్ళ మరిదిని అరెస్ట్ చేశారు. ఈ స్కామ్లో కూడా చూసుకున్నట్టయితే A8గా ఉన్నటువంటి చాణక్యని అరెస్ట్ చేశారు. మనం బిగ్ బాస్ ఎవరు అంటే అక్కడ దాకా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇండైరెక్ట్గా తెలుస్తున్నా కూడా ఎందుకు అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నారు. అండ్ ఇంకోటి, మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తే అసలు ఆయనకు నోటీసులు ఇస్తారంటారా, ఆయన్ని కూడా విచారణకు పిలుస్తారంటారా? ఇక్కడ మొత్తం శాస్త్రీయంగా కేసు దర్యాప్తు జరుగుతున్నది. మనం ఇక్కడ ఇది అట్ట జరుగుతుంది, ఇది ఎట్లా జరుగుతుంది అని చెప్పకూడదు. ఇక్కడ దొరుకుతున్న ఆధారాలని బట్టి ఈ ఆధారాలని కలెక్ట్ చేసుకుంటూ మనుషుల్ని అరెస్ట్ చేసుకుంటూ వాడు మామూలుగా ఎవడైనా వచ్చి, అవును సార్ నాకు బలానా వాడు చెప్పాడు, అందుకని నేను ఈ వ్యాపారం అంతా చేశాను అని చెబితే, రమ్మ అది వచ్చి జడ్జి దగ్గర చెప్పు అంటారు. జడ్జి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయిస్తారు. అట్లా కాకుండా వాడు నాకు తెలియదు, నేను మర్చిపోయాను అంటే వాడికి కొంత టైం పడుతుంది, కొంత వేరే ట్రీట్మెంట్ తోటి వాడిని చెప్పించాల్సి వస్తుంది. అది చెప్పిన దాకా పోలీసులు ఆగి ఉండాలి. అది చెబితే తప్ప నెక్స్ట్ అరెస్ట్ చేయరు. ఇట్లా ఇదంతా కూడా మామూలుగా ఒక మర్డర్ కేసు అనుకోండి. ఒక మర్డర్ కేసు అయితే ఎవడో ఒకడు ఉంటాడు, వాడే వచ్చి చంపుతాడు. లేదు వాడు బాగా డబ్బులున్నోడైతే ఒక కిరాయి హంతకుల్ని పెట్టి చంపిస్తాడు. ఇది మర్డర్ కేసుకు సంబంధించి. ఇది మర్డర్ కేసు లాంటి చిన్న విషయం కాదు. ఇది మొత్తం అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్ళు, ఆర్థిక నేరాలు చేయటంలో నిష్ణాతులైన వ్యక్తులు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు కదా, అట్లా వీళ్ళు వైట్ కాలర్ నేరాలు చేయటంలో డాక్టరేట్లు చేసిన వాళ్ళు వీళ్ళందరూ. మరి వీళ్ళని పట్టుకోవడం అనేది అంత తేలికైన పని కాదు. అటువంటిది ఇంత త్వరగా కేసు ఛేదించటం అంటే వీ మస్ట్ అప్రిషియేట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్. వాళ్ళు ఎంత బాగా కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే ఒక్కొక్కడిని పట్టుకుంటున్నారు. వాళ్ళకి చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళేదో విజయసాయిరెడ్డి చెప్పబట్టి వీళ్ళందరినీ పట్టుకున్నారు అనుకుంటున్నారు. విజయసాయిరెడ్డి చెప్పా కదా, నేను విజయసాయిరెడ్డి నిజాయితీగా నేను కేసుకి దర్యాప్తుకి సహకరిస్తాను అని నిజాయితీగా చెబితే వైఎస్ సునీల్ రెడ్డి పేరు చెప్పి ఉండాలి ఫస్ట్. కానీ అతను చూడండి కసిరెడ్డి పేరు చెప్పాడు. అంటే హీ వాంటెడ్ టు మిస్లీడ్ ది కేస్. తర్వాత ఏం చెప్పాడు, నేను ఒక 50 కోట్లు 60 కోట్లు నేను మా అల్లుడి దగ్గర నుంచి అప్పు ఇప్పించాను అని చెప్పాడు. ఇది చెప్పంగానే వెంటనే సాక్షి ఛానల్లో ఆ డిబేట్లో కూర్చునే వాళ్ళందరూ వచ్చి డబ్బులు ఆయన ఇచ్చేది ఏంటండి, అప్పు ఆయనకి ఇచ్చేది ఏంటి, అప్పు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పు ఇచ్చేంత గొప్పోళ్ళ వీళ్ళందరూ అని మొదలుపెట్టారు. అంటే ఏంటి, ఒక ఆర్గ్యుమెంట్ వీళ్ళే చెబుతారు, కౌంటర్ ఆర్గ్యుమెంట్ వీళ్ళే చెప్తారు. నువ్వు ఎందుకు ఇచ్చావు, ఆదాన్ డిస్టిలరీస్ని ఎందుకు పెట్టావు, ఆదాన్ డిస్టిలరీస్ అనేది ఎక్కడుంది, దాని ఫ్యాక్టరీ ఎక్కడుంది, దానికి ఏమన్నా డిస్టిలరీ ఇది ఉందా, ఎక్కడున్నది, యంత్రాలు ఉన్నాయా, ఎక్కడున్నాయి చూపించు, లేవు. అంత ఆన్ పేపర్ అనమాట. లిల్లీ ఇంకోటి ఏదో లీలా, ఆ లీలా డిస్టిలరీసు, ఈ ఆదాన్ డిస్టిలరీస్, ఈ రెండింటికి ఎక్కడున్నాయి డిస్టిలరీ యూనిట్లు ఎక్కడున్నాయి చూపించు మనం. విజయసాయిరెడ్డి మరి లిల్లీ
ఇప్పుడు లులు గ్రూప్ లిల్లీ గ్రూప్గా ఇచ్చారంటున్నారు. అది ఈ గ్రూప్ అనమాట. లీలా డిస్టిలరీకి ఇచ్చాడా, లిల్లీ డిస్టిలరీకి ఇచ్చాడా? ఇప్పుడు విజయసాయిరెడ్డి మరి ఆదాన్ డిస్టిలరీస్ గురించి ఎందుకు చెప్పలా, ఈ లీలా డిస్టిలరీస్ గురించి ఎందుకు చెప్పలా? అవన్నీ విజయసాయిరెడ్డి చెబితే తెలుసుకోలేదు కదా పోలీసులు మొత్తం అన్నీ తెలుసుకొని బయట పెట్టారు. అందుకని వీళ్ళు ఏంటంటే సూట్ కేస్ కంపెనీలు వీళ్ళే పెట్టిస్తారు, వీళ్ళే పెట్టించారు. ఆ డబ్బులు ఇటు తీసుకొచ్చారు, ఈ డిస్టిలరీలందరితో సమావేశం ఏర్పాటు చేశారు, కమిషన్లు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఈ కమిషన్కి ఒప్పుకొని డిస్టిలరీలని ఖాళీ చేయించారు, వాళ్ళని ఎల్లగొట్టారు, వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ డిస్టిలరీ నడిపేవాడిని కమిషన్ ఇస్తావా, నాకు గిట్టుబాటు కాదండి, గెట్ అవుట్, నువ్వు బయటికి వెళ్ళిపో, మేము టేక్ ఓవర్ చేస్తాం అని చెప్పి టేక్ ఓవర్ చేశారు. డిస్టిలరీలు అట్లా టేక్ ఓవర్ చేసి మొత్తం అంతా కూడా అదంతా చేతుల్లో పెట్టుకొని మొత్తం డిస్ట్రిబ్యూషను తయారు చేయటం వాళ్ళే, ప్రొక్యూర్మెంటు వాళ్ళే, మొత్తం డిస్ట్రిబ్యూషను వాళ్ళే, అమ్మిన తర్వాత డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేది వాళ్ళే. మొత్తం తీసుకొచ్చేసి ఈ డబ్బులన్నీ ఇన్ని డబ్బులు వేల కోట్ల రూపాయలు చూస్తుండగానే ప్రజల కిడ్నీలు లివర్లు డ్యామేజ్ చేసి సంపాదించిన పాపిష్టి సొమ్ముని ఎంతమంది పంచుకొని తింటున్నారో చూడండి. అసలు ఇంతకన్నా ఘోరం ఉంటుందా, ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? అసలు వీళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఇంకా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ఇంకా ఇది ఉంది. అదే అరబ్ కంట్రీస్లో అయితే ఈ వాటికి ఏం చేయాలో చేసి ఉండేవాళ్ళు. ఇంత పబ్లిక్ని అనారోగ్యం పాలు చేసి, పబ్లిక్ని చంపేసి, ఆ శవాల మీద డబ్బులు ఏరుకునే బ్యాచ్ ఇంత కూడా తయారైతే వీళ్ళందరినీ పోలీసులు పట్టుకోవాలి. వీళ్ళందరూ సాక్ష్యాలు ఆధారాలు చాలా అన్నీ సేకరించి పెట్టాలి. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే ప్రజలు మేలుకొని వాళ్ళకి రాజ్యాధికారం నుంచి దించేశారు. ఈ అవినీతి సొమ్ము వేల కోట్లు లక్షల కోట్లు. ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు ఇసుకలో దొబ్బేసిన వాళ్ళు, మద్యంలో దొబ్బేసి, ఇవన్నీ ఏంటి అరాచకం ఏంటి? ఇంత అరాచకం సృష్టించి ఈ రోజున వచ్చి నీతులు చెబుతాడు జగన్మోహన్ రెడ్డి. మద్యంలో మంచింగ్ ఇసుక, మద్యంలో మంచింగ్ ఇసుక. ఆయన వచ్చి నన్ను పట్టుకోవటానికి ఆధారాలు సృష్టిస్తున్నారు అంటాడు. రాజకసిరెడ్డిని ఆధారాలు సృష్టించారు పోలీసులు అందరూ కలిసి. నీ వైఎస్ సునీల్ రెడ్డిని ఆధారాలు సృష్టించారు. ఈ చాణక్య, మీ భారతీ సిమెంట్స్లో పనిచేసే బాలాజీ, వీళ్ళందరినీ కూడా పోలీసులు ఆధారాలు సృష్టించారని చెప్తాడు ఆ పెద్ద మనిషి. ఒక రాష్ట్రానికి సాయిరెడ్డి సృష్టించాడు. సాయిరెడ్డి ఆధారాలు సృష్టించి నీకు ఈ రకంగా ప్రజల సొమ్ముని, ఆ మొత్తం ఆరోగ్యాన్ని ధ్వంసం చేసి ప్రజల సొమ్ముల్ని దోచుకొని, ఆ దోచుకున్న సొమ్ముని ఈ విధంగా దాచుకుంటూ వీళ్ళందరూ ఇంత అమానవీయంగా ప్రవర్తించిన ఈ ముఠాని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అది ఏదో నన్ను పట్టుకోవటానికి ఆధారాలు సృష్టిస్తున్నారు అంటాడు. ఆయన వచ్చి కూర్చొని అది విని అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చప్పట్లు కొడతారు. ఇది ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం. సార్, ఈ చాణక్య అరెస్ట్ తర్వాత హవాలా ద్వారా మనీ విదేశాలకు తాళి వెళ్ళింది అన్నది క్లియర్ అవుతుంది. రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే ఉంది అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈడీ ఏమైనా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అవ్వాలా, ఇంతవరకు అవ్వకపోవటమే ఇవాళ ప్రశ్నార్థకంగా ఉంది. అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏది ఎప్పుడైతే ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు కృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడాడు, అప్పుడే ఎంటర్ అవ్వాలి. అమిత్ షాని ఆ సాయంత్రమే కలిసి డిస్కస్ చేశారు, ఆధారాలు కూడా ఇచ్చారన్నారు. ఆ రోజే ఈడీ ఎంటర్ అవుద్ది అనుకున్నాం. కాకపోతే బహుశా నేను అనుకోవటం సిట్ దర్యాప్తు ఇక్కడ వేగవంతంగా జరుగుతోంది. ఇప్పుడు సత్యమూర్తి గారు ఏమన్నారు, మనం అభినందించాలన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇవాళ ఈ స్థాయిలో ఇలా కొలిక్కి తీసుకురావటం అంటే, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ 70 ఏళ్ల హిస్టరీలో అనేక సిట్లు చూసాం, కానీ ఏ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఇంత పకడ్బందీగా ఇంత లోతైన దర్యాప్తు జరిపి ఇంత షార్ట్ టైంలో ఇంత స్వల్ప కాలంలో దీన్ని కొలిక్కి తీసుకురావటం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం అన్నమాట. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఒకే వస్తువు
కొనుగోలులో అవినీతి, తయారీలో అవినీతి, అమ్మకంలో అవినీతి అన్నమాట. అంటే నాలుగిందాలుగా ఆ వస్తువు ఏంటి? మద్యం డిస్టిలరీ దగ్గర కొన్నామని చూపించారు. ఆ కొన్నది ఎలా? కేసు కింతని ముడుపులు అన్నారు. ఏది? ఒక బ్రాందీ కేసుకి 250 నుంచి 400, ఒక బీర్ కేసుకి 150 నుంచి 300. అదే ఇది రోజుకి 2 కోట్లు, నెలకి 60 కోట్లు, రకరకాల లెక్కలు, 3200 కోట్లు. ఇదంతా ఏంటి? కొనుగోలు స్కామ్. అసలు తయారీ ఇందాక మన చక్కగా సత్యమూర్తి గారు చెప్పారు. ఏది? ఆ డిస్టిలరీలన్నీ వీళ్ళు సబ్లీజ్కి తీసుకున్నారు. వీళ్ళ డిస్టిలరీలు పేపర్ మీదే ఉన్నాయి. అసలు మనకు కనపడదు అది ఆదాన్ డిస్టిలరీ అనేది. అదొక మిథ్య. ఎక్కడ కనపడుద్ది? పేపర్ మీద కనపడుద్ది. పోయి చూస్తే ఎక్కడ ఆ బోర్డు ఉండదు మనకి. అంటే అసలు వీళ్ళు ఎలా ఆ డిస్టిలరీల పేరుతో ఎంత స్వాహా చేశారు, ఎంత మింగారు. ఇప్పుడు ఇందాక ఏంటో దాని పేరు లీలా. అంటే లిల్లీ అంటే జగన్మోహన్ రెడ్డికే తెలియాలి, మనకు తెలియదు. ఆయన నిన్న కూడా ప్రెస్ మీట్లో ఎందుకో పదే లిల్లీ అని ఆడుతున్నాడు. అది లులు గ్రూప్, కానీ ఈయన కంటికి లిల్లీ గ్రూప్గా కనపడుతుంది. ఇప్పుడు అసలు ఇది లీలా డిస్టిలరీయా, లిల్లీ డిస్టిలరీయా? ఇది ఎక్కడంటున్నారు? పాండిచ్చేరి అంటారు. ఎక్కడ పాండిచ్చేరి, ఎక్కడ ఆంధ్రప్రదేశ్? ఇక్కడ డిస్టిలరీలు మీకు చాలక ఆ డిస్టిలరీ మీరు కబ్జా. ఉత్తరప్రదేశ్లో బోలే బాబా డైరీయే ఇలా కావాలి. ఇది ఇక్కడ కర్ణాటకలో ఉన్న నందిని డైరీ వీళ్ళకి వద్దు, లేకపోతే సంగారి డైరీ పనికిరాదు, విశాఖ డైరీ పనికిరాదు. అసలు వాళ్ళదే సొంత డైరీ ఉంది, శివశక్తి డైరీ. ఎవరిది? పెద్దిరెడ్డిది. దాంట్లో నెయ్యి వీళ్ళకి నచ్చదు. ఎక్కడిది నచ్చుద్ది? ఉత్తరప్రదేశ్ బోలే బాబా డైరీ. లేకపోతే ఇప్పుడు ఇది పాండిచ్చేరి లీలా డిస్టిలరీ. అంటే ఇందాక మనం అనుకుంటుంది 4 ఇందాల దోపిడీలో, కొనుగోలులో దోపిడీ 3200 కోట్లు. ఇప్పుడు ఈ డిస్టిలరీలు తయారీ దోపిడీ ఎంత? కనీసం 10,000 కోట్ల పైన. అంటే తయారీలోనే వీళ్ళు మింగేసిన సొమ్ము అన్నమాట. దాని ఖరీదు ఎంతమ్మా? క్వార్టర్ బాటిల్ తయారీకి అయ్యే ఖర్చు ఏదో 20 రూపాయలు ఉంటుందంట. అంటే 220 రూపాయలకి అమ్మారు. అంటే ఒక క్వార్టర్లో 200 రూపాయలు లాగి పారేశారంటే వీళ్ళు ఎంత అమ్మారు? ఎన్ని కోట్ల కేసులు, అంటే ఎన్ని వేల కోట్లు ఈ తయారీలోనే వీళ్ళు మింగేశారు. అందుకే అంటుంది అసలు దీనికి అసలు నో బౌండ్స్ అంటుంది. ఏది? ఈ స్కామ్ యొక్క అవధులు ఏంటో తెలియటం లేదు. ఇది 20,000 కోట్ల స్కామా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో చెప్పినట్టుగా? లేదు వీళ్ళంటగా 3,200 కోట్లే స్కామా? లేకపోతే అసలు 1,00,000 కోట్ల స్కామా? నాకు తెలిసి ఇది 40,000 కోట్ల స్కామ్. అందులో 3,200 కోట్లు ముడుపులు, ఇది కొనుగోళ్లలో. తయారీలో 10,000-15,000 కోట్లు వీళ్ళు మింగేశారు. ఇంకా అమ్మకాల్లో ఎంత మింగారు? అసలు కిరికిరి ఇక్కడే ఉంది. ఏది? అమ్మకాలు ఎలా జరిగాయి? ఫోన్పేనా? క్యాష్, ఓన్లీ క్యాష్. అది అసలు మేజర్. అంటే కనీసం 50% స్కామ్ ఒక్క అమ్మకాల్లోనే జరిగిందనమాట. ఇప్పుడు మనం అనుకున్నటువంటి 15, 3,300, ఆ 18,000, 20,000 కోట్లు పక్కన పెడితే ఒక్క క్యాష్ ట్రాన్సాక్షన్స్లోనే 20,000 కోట్లు నొక్కేశారు. అప్పుడు ఏమనుకున్నారు? బంగారం అంటే ఎవరో ఒక IAS దుబాయ్ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగింది, ఆమె ఫ్లైట్లో బంగారం తెచ్చింది. ఇది ఒక సోషల్ మీడియా పోస్ట్. అది గిర్రని తిరిగింది. మామూలుగా తిరగదు. అసలు ఎట్లా తిరిగిందంటే ఎవరో మన సత్యమూర్తి గారు లాంటి జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, మనకు అంకబాబు గారు, కొల్లు అంకబాబు అని. ఆయన ఏంటి ఫార్వర్డ్ చేశాడు దాన్ని. వెంటనే జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఇంటికి పంపాడు. పంపండి అసలు కనీసం ఆయన డ్రెస్ కూడా మార్చుకోనీయకుండా రాత్రి ఎత్తుకుపోయారు. చూసావా ఎందుకంత ఉలికిపాటు? ఇది కారణం. ఈ రోజున ఇప్పుడు తెలిసింది. అంకబాబుని ఆ రోజు అర్ధరాత్రి ఎత్తడానికి కారణం ఈ లిక్కర్ స్కాములో బంగారం కొన్నారు అని ఇప్పుడు చెప్తున్నారు కదా. ఆ రోజునే కొల్లు అంకబాబు ఒక పోస్ట్ అట్లా ఫార్వర్డ్ చేశాడని చెప్పి అరెస్ట్ చేశారు. అంటే ఒక IAS భార్య బంగారం తీసుకొచ్చింది ఫ్లైట్లో అంటే అసలు ఇప్పుడు ఎన్ని కోట్ల బంగారం అని చెప్పాను ఇందాక, ఎన్ని డిస్టిలరీలు అని చెప్పాను, జ్యువెలరీలు
ముంబైకి చెందినటువంటి 4 జ్యువెలరీల్లో వీళ్ళు ఎంత బంగారం కొన్నారు, ఎన్ని గోల్డ్ బాండ్స్గా మార్చుకున్నారు, అసలు దుబాయ్ కేంద్రంగా ఏం జరిగింది, ఇది కొత్త కోణం. అసలు ఏంటి వీళ్ళకి దుబాయ్కి కేర్ ఆఫ్ అడ్రస్? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు కసిరెడ్డి రాజ్? చాణక్య కూడా దుబాయ్ నుంచే వచ్చాడు. చాణక్య దుబాయ్ నుంచే వచ్చాడు. ఇప్పుడు సునీల్ కుమార్ దుబాయ్ పదే పదే ఎందుకు వెళ్ళాడు? ఒక ఐపీఎస్ చెప్పి వెళ్ళాడా, చెప్పకుండా వెళ్ళాడా? ఎన్ని మాట వెళ్ళాడు? వేరే దేశం పేరు చెప్పి దుబాయ్ వెళ్ళాడు. జార్జియా పేరు చెప్పి దుబాయ్ వెళ్ళడం ఏంటి? జర్మనీ పేరు చెప్పి అమెరికా వెళ్ళడం ఏంటి? అమెరికా పేరు చెప్పి మళ్ళీ దుబాయ్ రావడం ఏంటి? దుబాయ్లో అన్ని రోజులు ఎందుకున్నారు? అక్కడ ఏ వ్యాపారం సాగుతుంది? బంగారం వ్యాపారమా? అంటే దుబాయ్ నుంచి ఇక్కడికి బంగారం ఎంత వచ్చింది, ఇక్కడి నుంచి ఎంత హవాలా బయటికి వెళ్ళింది. అదే కదా కృష్ణదేవరాయలు అన్నది. ఏది 4,000 కోట్లు అన్నాడు, అతని దగ్గర ఆధారాలు 4,000 కోట్లకే. కానీ ఇంకెంత ఉన్నదో. అందుకే మీరు అన్నది నువ్వు ఏమన్నావు, ఈడీ వస్తుందా రాదా అన్నది అదే అన్నమాట. ఎప్పుడు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత దీంట్లో ఫిక్స్ అయ్యాడు. టోటల్గా భార్యాభర్తలు ఇద్దరూ ఇరుక్కున్నారు. ఇవాళ ఈ బంగారం ఇవాళ వీళ్ళ పాలిట శాపంగా మారుతారు. ఇది 30,000 మంది ఆత్మల ఘోష. 30,000 మంది చనిపోయారు. దీన్ని ఎలా చూడాలా? ఇది కేవలం ఆర్థికపరమైన నేరం కాదు, ఇది అమానుషమైన నేరం. ఎంతమంది మనుషులు, ఇంతింత డబ్బులు వస్తున్నాయి కాబట్టే కరోనాలో కూడా మద్యం షాపులు ఓపెన్ చేసి అమ్మించాడు జగన్మోహన్ రెడ్డి, కేవలం తన ఆదాయం కోసం. పంతోళ్ళని క్యూ లైన్లు చెప్పమని. బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్లు ఎవరితో సర్దిచ్చాడు? పంతోళ్లతో కూడా సర్దిచ్చింది ఈ లాభాల కోసం అన్నమాట. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇసుక డైజెస్ట్ చేసుకున్నారు, అరిగింది, కనపడతల్లా మనకి ఇసుక ఎక్కడుందో కనపడతల్లా. మద్యం కూడా డైజెస్ట్ చేసుకున్నారు, కానీ విసరాలా కనిపించింది, పోస్ట్ మార్టంలో కనిపించింది. ఇప్పుడు ఈ రక్తం, ప్రజల రక్తం తాగారు, అది మాత్రం వీళ్ళకి డైజెస్ట్ కాదనమాట. ఇవాళ వాళ్ళ ఆత్మలు వీళ్ళు వెంటబడుతున్నాయి. 30,000 మంది ప్రేతాత్మలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెంటాడుతున్నాయి అన్నమాట. అంటే ఈ వీళ్ళ అరెస్ట్ తర్వాత అధికారుల ఎంక్వైరీలో కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి అంటున్నారు సార్. ఈ మద్యం ముడుపులని హవాలా రూపంలో మార్చిన ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఏదైతే ఉందో దీంట్లో కొంతమంది వైసీపీ నేతలు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉండే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే నేరాలని, ఒక పెద్ద నేరానికి ఫ్రాంచైజీలు ఇవ్వటం. మామూలు ఏదన్నా ఒక పెద్ద వస్తువుని మార్కెట్ చేయాలి అంటే కొంతమందికి ఫ్రాంచైజీ ఇస్తూ ఉంటారు. అట్లా జగన్మోహన్ రెడ్డి టెక్నిక్ ఏంటంటే తనకు కావాల్సిన మనుషులందరికీ ఫ్రాంచైజీ ఇస్తాడనమాట. ఇదిగో ఇంత ఆదాయం వస్తుంది నీకు, ఈ మద్యం మా వాళ్ళు తయారు చేసి ఇస్తారు, ఇది అమ్ముకో, ఇంత ఆదాయం వస్తుంది నీకు, ఈ ఫెసిలిటీస్ ఇస్తాను ఆ కల్తీ మద్యం అమ్ముకోవడానికి, ఇందులో నాకు ముందు అడ్వాన్స్ కట్టు అని చెప్పి తీసుకోవటం అన్నమాట. అంటే అట్లా చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. మీకు గుర్తుందో లేదో, మనం ఇదే డిబేట్లో మనం ఎలక్షన్ల ముందర కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ మద్యం అమ్మకాలలో మొత్తం టోకు వ్యాపారం ఏమో ప్రభుత్వమే చేస్తూ ఉంటే, తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి బ్రాండెడ్ లిక్కర్ని స్మగ్లింగ్ చేసి లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్ వైసీపీ నాయకులు అమ్ముకున్నారని మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. మొత్తం మెయిన్ కంపెనీలకు సంబంధించినవన్నీ కూడా ప్రభుత్వం నుంచి సరఫరా చేయటం ఆపేసి, వాళ్ళు కమిషన్లు ఇవ్వరు కదా, అందుకని అవన్నీ ఆపేసి అవన్నీనేమో లోకల్ లీడర్స్ స్మగ్లింగ్ చేసి తెచ్చుకొని అమ్ముకుంటారు. ఆ ప్రాఫిట్ వాడికి, ఈ ప్రాఫిట్ వీళ్ళకి. ఇట్లా మొత్తం అడ్డగోలుగా అసలు ఎడాపెడా సంపాదించడం అంటే ఏంటో మనకి ఇప్పటివరకు ఏదో సామెత చెప్పారు అనుకున్నాం, కానీ ఇది చూస్తుంటే ఎడాపెడా సంపాదించడం అంటే ఏంటో అర్థం తెలుస్తున్నది ఇక్కడ. ఇప్పుడు ఇంకొక లేటెస్ట్గా కొత్తగా ఒక ఇదిగా కర్ణాకర్ణిగా వినపడుతున్న విషయం ఏంటి అంటే, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా దీనికి సంబంధించి ఈ మద్యం నెట్వర్క్ ఇదంతా కూడా ఎట్లా చేయాలి, ఎట్లా పకడ్బందీగా ఎట్లా ప్లాన్ చేయాలి అని సలహాలు ఇవ్వటమే కాకుండా ఈ రోజున మొత్తం వాళ్ళందరినీ కూడా ఎట్లా తప్పించాలి, ఎట్లా తప్పించుకోవాలి అని సలహాలు కూడా ఇచ్చాడు అని అది ఒక లీలగా వినపడుతున్న మాట. అందుకనే మామూలుగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని
మామూలుగా ఆ కేసుకు సంబంధించి పెద్దగా అరెస్ట్ చేయదలుచుకోలే ప్రభుత్వం కూడా. పోనీ సీనియర్ ఆఫీసర్లే, మనం తర్వాత చూద్దాం, కేసు ముందరికి వెళ్తున్న కొద్దీ తర్వాత చూద్దాంలే అని ఆగారు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఈ మద్యం కుంభకోణంలో ఉన్న నిందితులందరికీ ఆయన ప్రైవేట్ క్లాసులు చెప్తున్నాడు. ఆయన చాలా పెద్ద సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఈ నేరం నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు అనే క్లాసులు చెప్తున్నాడని అది పోలీసులకి రూఢిగా తెలిసి ఆ కేసులో అరెస్ట్ చేశారు. అందుకని ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఐపీఎస్ ఆఫీసర్లను కూడా పాలు పంచుకునేలాగా చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి మామూలు మనిషి కాదు, మహానుభావుడు.